అయితే రేపే సపరేట్ వింగ్ ఏర్పాటు చేసి నిన్ను దానికి ఎండీని చేస్తాను. గ్రానీ, అది పట్టుదలతో అభివృద్ధి చేస్తుందేమో చూద్దాంరా. అవకాశం ఇచ్చి చూద్దాం. నిలబడ్డా పడిపోయినా మనకేం సంబంధం లేదు. పోటీ పడితే నా మనవరాళ్ళే బ్యూటీ ప్రోడక్ట్ రంగాన్ని ఏలతారు. ఒక్కళ్ళు కింద పడ్డా ఒక్కళ్ళు నిలబడతారు. పోటీ ఉంటేనే నాణ్యత మెరుగుపడుతుంది. సీత, అదే గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మమ్మ గారు. గెలిచి తీరుతాను. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ స్వర్ణ. చూసావమ్మా స్వర్ణ, నీ మీద వీళ్ళందరికీ ఎంత ప్రేమ ఉందో. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇచ్చిన హోదాని కాపాడుకో. చూడమ్మా స్వర్ణ, నీ కోరిక తీరింది కదా, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మాత్రం చెయ్యకు. నాకే అవసరం? ఇప్పుడు నేను బ్యూటీ ప్రొడక్ట్స్ ఎండీని కదా. కుర్చీ ఎక్కి కూర్చోగానే సరిపోదే, బాధ్యతగా మెలగాలి. ఇలాగేనా కన్న తల్లి దీవించేది? తల్లిని కాబట్టే బాధ్యతల గురించి హెచ్చరిస్తున్నాను. 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లాలి. ఏమండి, పిన్నిగారు వచ్చారు. పిన్నిగారు లోపల కూర్చుందరు గాని రండి. ఎందుకులే సావిత్రి, ఇంట్లో ఎందుకు? ఆ ఫ్యాన్ గలి కన్నా ఇక్కడే బయటే చల్లగా ఉంది. ఇక్కడే హాయిగా ఉంటుంది. అది కరెక్ట్ మంగా. అయినా మనం వచ్చింది వెన్నెల్లో భోజనం చేయడానికే కదా. బాబాయ్ గారు కూర్చోండి. రఘురామ్ రా. చూడు సావిత్రి, నీ కూతుర్ని స్కూల్ మాస్టర్ బిడ్డగా నా ఇంటికి పంపించావు. నేను స్వర్ణ కాస్మెటిక్స్ ఎండీగా తీసుకొచ్చాను. అందుకే కదమ్మా అది వెన్నెల భోజనాలు ఏర్పాటు చేసింది. మా బాగా చెప్పావయ్యా రామచంద్రయ్య. రామచంద్రయ్య, ఒట్టి భోజనాలైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకమైన ఏర్పాట్లు అంటే అంటే మీ జానభద్ర లెక్కలు పాపం రామచంద్రయ్యకేం తెలుసు? అలాంటి పిచ్చి కార్యక్రమాలు పెడితే బెత్తాలు ఇరుగుతాయి. ఏంటి బెత్తాలు విరిగేది? ఏదో జన్మకో శివరాత్రి అన్నట్టు అప్పుడెప్పుడో సాకేత్ పెళ్లిలో మేజువాణిలో ఇంత ఇంత అంటే ఇంత ఇంత ఇంతే. ఊరుకోండి. కషాయం లాగా తీసుకున్నాను. అప్పటి నుంచి పచ్చమే కదా. ఏదో వాళ్ళ అమ్మాయి ఎండి అయిందని ఆ సంతోషంలో ఏదైనా చిన్నగా ఏర్పాటు చేస్తారేమోనని అడిగాను. తప్ప? నన్ను ఏర్పాటు చేయమంటారా? స్వర్ణ, ఏంటే నువ్వే ఏర్పాటు చేసేది? వారు షీ క్లబ్ మెంబర్గా అలాంటి విషయాల్లో మునిగి తేల్తారు. ఇప్పుడు అది ఎండి, ఆ విషయం మర్చిపోకు. అయితే చిన్న గుండాలేం కర్మ, పెద్ద సీసాలే. లెవెల్ మెయింటైన్ చేయాలిగా. పిచ్చి పిచ్చి వేషాలేస్తే మర్యాద తక్కదు. సెలబ్రేషన్స్ లో అవన్నీ మామూలే అమ్మమ్మ. మామూలేంటే మామూలు. అలాంటి కార్యక్రమాలు పెట్టకండి. విన్నారుగా, పరువు తక్కువ పనులు చేయొద్దు. ఇవాళ రేపు అవేమి పరువు తక్కువ కాదమ్మమ్మ గారు. అయితే తెచ్చిపోయేవే, తలా 2 సీసాలు తాగి చిందులేద్దాం, పరువు పెరుగుతుంది. తాతయ్య తెమ్మంటావా? రై రఘురామ్,
ఏదో సరదా కన్నాను లేవే, దానికే ఇంత ఇదైపోతామే. సరదాగానే నానమ్మా, వ్యసనం కాదు కదా. సరదాలే వ్యసనాలు అయ్యేది. ఇప్పటికి అర్థమైందయ్యా రామచంద్రయ్య నీకు. నాకు మీరు చేతులు కొలతలేసినప్పుడే అర్థమైంది. మామయ్య గారు క్లవరే. అమ్మా సావిత్రి, భోజనాలు రెడీయేగా? అబ్బబ్బబ్బబ్బా. రావటం మెక్కడం వెళ్ళడమేనా? సరదాగా సంతోషంగా గడపడం ఏమీ లేదా? ఏమిటి గారు, విందేనా? వినోదం ఏమీ లేదా? ఆ, నేను మీతో పాటు వచ్చిందానేగా, ఇక్కడ ఏర్పాట్లు నాకేం తెలుసు? తాతయ్య కోసం నేను ఏర్పాట్లు చేస్తానంటే వద్దన్నారుగా. స్వర్ణ, అమ్మమ్మ గారు ఏదో సరదాగా అంటున్నారు. మనం ఎంటర్టైన్ చేద్దాం. మనమా? చేస్తే నువ్వు చెయ్యి, నేను నీతో కలిసి పార్టిసిపేట్ చేయడం ఏంటి? ఏంటే నీతో పాట అంటూ దాన్ని అలా తీసిపారేస్తున్నావు? తనతో సమానంగా ఉండాలనే కదే నేను ఎండీని చేసింది. నేను ఎండీని అయ్యాను, తనేమయ్యింది? ఫ్యాక్టరీ ఓనరు, ఎండి అన్ని తనేగా. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు మొక్కలు పాదుల్లోనే ఉన్నాయి, ఫ్యాక్టరీ కాగితాల మీదే ఉంది. అప్పుడే చైర్మన్, ఓనరు, ఎండీనా? ఏమిటే దీర్ఘాలు తీస్తున్నావు? దీర్ఘాలు దాన్ని చూసేగా అది ఎదిగిపోయింది, నేను ఎదగాలి అన్నావు. అయినా తమరి పొజిషన్ అదే, మీరింకా పేపర్ మీదే ఉన్నారు, సీట్ ఎక్కలేదు, కాగితాలు కదలలేదు. అప్పుడే ఎండీ అయిపోయినట్టు, ఏదో పెద్ద వ్యాపారం చేసి కోట్లు సంపాదించినట్టు బిళ్ళొప్పిస్తున్నావుటే బిళ్ళప్పు. తోక మళ్ళీ మెలి తిరిగిందో పోస్టు ఊస్ట్ అవుతుంది. అయినా తలక మాసిన తిక్కల మందతో తాగి చిందులేసిన దానివి సీతకి వంకలు పెడుతున్నావా? తులసి మొక్కకి ప్రదక్షిణ చేస్తేనే వ్యాధులు పోతాయి అంటారు. నిన్నటి దాకా గంజాయి వనంలో తిరిగావు. కాస్త సీత సావాసం ఉంటేనైనా నీ రోగం నయం కాదు. ఏంటే స్వర్ణ, అక్కతో కలిసిపోయావనుకున్నావు, దాన్ని మళ్ళీ అలా వెక్కిరిస్తున్నావు? అది వెక్కిరించినంత మాత్రాన నేనేమి తక్కువ కాలే అమ్మా. నా విశ్వాసం ముందు అదెప్పుడు తక్కువే. నా పట్టుదల ముందు అదెప్పుడు వెనకే. అంతెందుకు, అది నా తర్వాతేగా పుట్టింది, నాకన్నా చిన్నది. నన్ను దాటి అదెప్పటికీ పెద్దదవ్వలేదులే. ఏంటి నీ మనసులో కోరిక అది, లేక ఓర్వలేక శపిస్తున్నావా? ఓర్వలేనితనం, కుళ్ళుమూతనం నీకు, నాకు కాదు. అయినా నీకు కావాల్సింది నువ్వు సాధించుకున్నావు. ఇప్పుడు నన్నెందుకు ఎగతాలు చేస్తున్నావే? నేను ఎప్పుడైనా నువ్విలా నేనలా అని చెప్పానా? నీతో నేను పోటీ పడతాను అని అన్నానా? ప్రతి విషయంలో అవమానించడమే గొప్ప అనుకుంటున్నావు. కానీ నీ అవమానాలు నాలో పట్టుదలని పెంచాయి. గెలవలేక ఆత్మహత్య అంటూ బెదిరించి సాధించుకున్నావు. నేనేమైనా అనుకున్నానా? సర్దుకుపోయాను. కానీ కోరి శత్రుత్వం పెంచుకోవడం అలవాటైపోయింది. నేనేం బెదిరించి సాధించుకోలేదు. మరి కష్టపడి సాధించుకున్నావా? నా దయా దాక్షిణ్యాలతో వచ్చిందే నీకు ఆ ఎండి పోస్టు. సొంత అక్కతో కలిసి ఉండలేని నువ్వు రేపు పరాయి వాళ్ళందరితో కలిసి ఎలా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తావు?
అభివృద్ధి పాడా మొత్తం పేరు నాశనం చేస్తోంది గ్రాని. అసలు నువ్వు దీన్ని ఎండీగా అనౌన్స్ చేయడమే తప్పు. బావా కాకపోతే ఏంటి, నీకేదో పదవి వచ్చిందని మీ అమ్మ మూన్లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తే ముందుండి అంతా సవ్యంగా జరిపించాల్సింది పోయి నీ మీదున్న ప్రేమతో తనే ముందొచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే లాస్ట్లో వచ్చావు. పెద్ద గెస్ట్లా పోజు కొడుతున్నావేంటి పోజు? వదినా, నీ ఆత్మాభిమానాన్ని కించపరుస్తుంటే ఎందుకు భరించాలి? అనయ్య, వదిన తీసుకునేళ్ళు. రేయ్. వదినా వెళ్ళు. ఈ పార్టీ సీతిచ్చే పార్టీ కాదు బాబు, నా భార్య ఇస్తుంది. ఎందుకని అత్తయ్య గారు ఇచ్చేది? ఈవిడి గారు ఏదో అయ్యిందనే కదా. అదే కాలేదు, తన బుద్ధి మారలేదు. అలాంటప్పుడు ఈ పార్టీకి అర్థమే లేదు. నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. పదరా సాకిత్, మనం వెళదాం. అమ్మమ్మ గారు పిన్ని గారు, మీరు అలా తొందరపడితే ఎలా? తొందరపడకపోతే మరేం చేయను? ఉమ్? అన్ని విధాలా దానికి సహకరిస్తే అది ఏ కుమేకైనట్టు వ్యవహరిస్తుంది. అది దిగొచ్చి అక్కతో చేయి కలిపి మాట జారాను మనసులో పెట్టుకోకు అనకపోతే మేము ఈ పార్టీని బైకాట్ చేస్తాం. వింటున్నావా? నా చెల్లెలు ఎండీ అయింది అని పొంగిపోయిందే. ఇరుగు పొరుక్కి చెప్పి ఆనందపడింది. నువ్వేమో దాంతో కలవనని ఈసడించుకుంటున్నావు. మనమంతా సంతోషంగా ఉండాలని నేను భోజనాలకు పిలిచాను. ఇలా చేస్తున్నావేంట స్వర్ణ? అది తిన్నగా ఉంటుందనేది భ్రమ, మారుతుందనుకోవడం కల. నువ్వు మార్పును ఆహ్వానించకపోతే నీకు మాకు కడసారి చూపే. అధికారం రద్దు చేస్తాను. ఈ నలుగురి ముందే నిన్ను బయటికి గెంటుతాను. రామచంద్రయ్య, ఏమిటా మాటలు? ఏం చేయమంటారమ్మా? ఇది ఇలా ప్రతిసారి మనసు విరిగేలా ప్రవర్తిస్తూ ఉంటే ఎన్నిసార్లు చచ్చి బతకమంటారు? ఇది ముదిరితే మొదటికే మోసం వచ్చేలా ఉంది. అక్క, సారీ అక్క. అచ్చో, సారీ ఎందుకే? నీకు నాకు మధ్య సారీలు ఎందుకు? చూసావా స్వర్ణ, అది సీత అంటే. సరే సరే, అక్క చెల్లెళ్ళు కలిశారు. విరోధం వదిలి ఇక వినోదం పంచండి. తర్వాత భోజనాలేగా. తాతయ్య, మరి అది అదే లేదు ఇదే లేదు, ముందు కానివ్వండి. సీత, మీ అమ్మేది? లోపల ఉన్నట్టుంది అనుకుంటాను అమ్మమ్మ గారు. అమ్మా అమ్మా, ఏం సావిత్రి, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? మొన్నిది నిద్ర మాత్రలు మింగినప్పుడు దాన్ని ఎలాగైనా కాపాడు స్వామి. నిర్ణయం అమలు కాకుండా చూడు స్వామి. దాన్ని గండం నుంచి బయటపడేస్తే తైలాభిషేకం, తిలాదానం, వస్త్రదానం చేస్తాను. ఈ దానం పట్టడానికి ముత్తైదుని పిలవడానికి వెళ్ళాను. మరేమైంది? ఎవరు పట్టనంటున్నారు పిన్ని గారు. ఇలాంటివన్నీ పొద్దుపోయినప్పుడు చేసుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారు ఇలాంటి వాటికి? సరే, దానం తర్వాత సావిత్రి. ముందు
భోజనాలకు ఏర్పాటు చేయండి. ఏమండి దానం ఇవ్వందే భోజనాలు పెట్టకూడదు కదండి. నువ్వుల దానం అంత తేలిగ్గా ఎవరు తీసుకోరు సావిత్రి. ఇప్పుడు నువ్వు మొక్కు తీర్చకపోతే నాకేగా కీడు. నీకు ఏ కీడు తగలనివ్వనే. మీ అక్కగా నేనుండగా ఏ నష్టం కష్టం నీకు రానివ్వను, నీ దరి చేరనివ్వను. అమ్మా, నీ దానం పట్టే ముత్తైదువు కావాలి, అంతే కదా? తల్లి తర్వాత తల్లంతటి పెద్ద ముత్తైదు తులసమ్మ తల్లి. ఆ తల్లి ఒడిలో కూర్చొని నీ దానాన్ని నేను అందుకుంటాను. రామ్మా, ఆలోచించుకుంటారా? వెళ్ళమ్మా వెళ్ళు, సావిత్రి. ఎంత గొప్ప మనసే సీతానిది. స్వర్ణ, ఇలా రావే. నా తదనంతరం ఇదే నీకు అమ్మ. ఎందరి కాళ్ళు పట్టుకున్నా రావంటే రావు అన్నారు, చీపో అన్నారు. తిలాదానమా కుదరదు అన్నారు. నీ మీద దానికి ఏమాత్రం కోపం లేదే. జరిగితే జరగని కీడు నాకేమని ఊరుకోలేదు. ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకో స్వర్ణ. ఉన్న దరిద్రమేగా కొత్తగా వచ్చేదేంటి అని నువ్వుల దానం పట్టింది గొప్పని పెంచుకుంటుంది. అక్క, స్వర్ణ, అమ్మ భయం నీకు నాకు తెలిసిందే కదా. తనిదంతా పిల్లల కోసమే చేస్తుంది. తల్లి కడుపున తొలిచూరి వాళ్ళు, తర్వాత వాళ్ళకి వరుసకి తోబుట్టువులే కాని తల్లి బాధ్యతల్ని సగం మోసి తల్లి అనిపించుకుంటారు. రామచంద్రయ్య, కూతుళ్ళిద్దరూ కలిశారు కదా, మరి ఈ సంతోష సమయంలో ఏదైనా మీకు గుండ్రాళ్ళు ఏర్పాటు చేశానండి. రామచంద్రయ్య, అది గుండ్రాళ్ళంటే ఆ గుండ్రాలు కదమ్మా, లడ్డూలు. భలేవాడి వినయ్య. చెప్పు స్వర్ణ, అమ్మమ్మ గారు, ఎంతవరకు వచ్చింది నాటకం? ఎలా సాగుతుంది వ్యవహారం? నాటకం అయిపోయింది, తెర దించేశాను. గ్రాండ్ సక్సెస్. అవార్డులన్నీ నావే. తెర దించేసావా? ఏమైంది? ఎందుకు ముగించావు? అన్ని సీన్లు మనం అనుకున్నట్టే సాగాయి. నాకు పవర్ ఇస్తానని పిచ్చి మంగమ్మ ఒప్పేసుకుంది. ఏదేమైనా గాని మోసమైన మోసేయాలి, ఎంతదైనా కానీ అడ్డి వస్తే తీసేయాలి, ఎవరైనా